అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను బాగున్నాను. ఇది 1000 పీస్ ప్లే డేట్ పజిల్ అనమాట. అది కొనుక్కొచ్చాను. ఇండియాకి వచ్చాను మళ్ళీ అమ్మ దగ్గరికి. ఇది పెడతాము. సెప్టెంబర్ 24న మొదలెట్టాము. 5 డేస్లో పూర్తవుతుంది. చూపిస్తాను అంతాను. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఈ పజిల్ మేము పూర్తి చేశాక దానికి గ్లూ రాసి ఆర్ట్ వర్క్ లాగా హ్యాంగ్ చేయడానికి వీలుగా పెట్టుకుంటున్నాము, లేకపోతే ఫ్రేమ్ చేయించడానికి వీలుగాను. అది కూడా చూపిస్తాను చూడండి. ఇది ఫస్ట్ డే అనమాట. ఎడ్జ్ పీసెస్ అన్నీ పెట్టేసాము, కింద కొంచెం పూర్తయింది. దట్ ఈస్ ఫస్ట్ డే. ఇంకా ఇవన్నీ కూడా పీసెస్ ఉన్నాయి. అదేమో ఒరిజినల్ పిక్చరు బాక్స్ది. ఈ మంచం మీద అంతా కూడా మేము పీసెస్ పెట్టుకున్నాము. ఇవన్నీ కూడా ఫస్ట్ డే పూర్తయిందనమాట. సో చాలా బాగా వస్తుంది. ఇది సెకండ్ డే, సగం పైన అయిపోయింది. సెకండ్ డే మోస్ట్లీ అయిపోయింది. సో చాలానే ఎక్కువే పెట్టేసాము. మోస్ట్లీ 1/3 పూర్తి అయిపోయింది అనమాట. పిక్చర్ బాగా వస్తుంది కదండి. ఇట్స్ కమింగ్ అలాంగ్ ప్రెటీ గుడ్. ఈ పజిల్ పీసెస్ అన్నీ బ్లూ అన్నీ ఒక చోట వీలైనంత వరకు సపరేట్ చేసేసాము. సో కుప్పల కుప్పల కింద. సో ఒక్కొక్కటి ఎక్కడ ఉంటాయో తెలుస్తున్నాయి అన్నమాట. అందుకని ఇంకా నెక్స్ట్ డే ఇంకా ఈజీ అవుతుంది. ఈ పజిల్ చేయటం అన్నది చాలా మైండ్కి రిలాక్సేషన్గా ఉంటుంది. పిల్లలతో చేయించవచ్చు. మీరందరూ కూడా పిల్లలతో చేయించండి. వాళ్ళకి రిలాక్సేషన్ చాలా ఉంటుంది. అదొకలాంటి యాక్టివిటీ అనమాట. ఇప్పుడు 3rd డే 4th డే కూడా అయిపోయింది. ఎక్కువ చేసేసాము. చూస్తున్నారు కదా, ఇంకా కొంచెమే మిగిలిందనమాట. 5th డేకి ఇంకొక రోజులో అయిపోతుంది. 5th డేకి మొత్తం పూర్తి చేసేస్తాం. అంత ఈజీగా ఏమి అవ్వలేదు, కానీ వీ రియల్లీ ఎంజాయ్డ్ మేకింగ్ దిస్ పజిల్. కానీ ఇది క్వాలిటీ కొంచెం తక్కువగా ఉంది. ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారో కానీ నేను బ్రాండ్ న్యూదే కొన్నాను, కానీ క్వాలిటీ తక్కువగా ఉంది. ఆ పీసెస్ అంత టైట్గా ఫిట్ అవ్వట్లేదు. సో కానీ వి లైక్ ఇట్. ఇది ఆఖరి రోజు. ఇంకా బ్లూ పీసెస్ కొన్ని ఉన్నాయి, మధ్యలో కొంచెం కొంచెం ఉన్నాయన్నమాట. సో పెట్టేస్తాము ఇవాళ. ఈ అన్నీ కూడా ఈ స్కై బ్లూవి ఒక రకంగా ఉండడం కొంచెం ఛాలెంజింగ్గా ఉంది. కానీ అదొక ఛాలెంజ్ అనమాట. మెంటల్ ఛాలెంజ్ కరెక్ట్గా పెట్టడం. పూర్తయిపోయాక మీకు చూపిస్తాను. చాలా బాగా వచ్చింది, అందంగా ఉంది. దీన్ని ఫ్రేమ్ చేయాలని ఉద్దేశం అనమాట. ఫ్రేమ్ చేసి గోడకు పెట్టుకోవాలని. ఇదిగో చూసారు కదా, ఇప్పుడు పూర్తి చేసేసాము. ఫుల్గా కంప్లీట్గా పూర్తయింది. నేను గ్లూ కొనుక్కొచ్చాను, ఫెవికాల్ గ్లూ. చూడండి, ఇది ఫెవికాల్ గ్లూ అనమాట. వుడ్ వర్కింగ్ దగ్గర వాడతారట. సో అది పల్చగా పాల కలర్లో ఉంది, కానీ వైట్ కలర్లో ఉంది, కానీ పల్చగా రాస్తే క్లియర్గానే ఆరిపోయాక క్లియర్గానే ఉంది. కలర్ ఏం తెలియట్లేదు. సో ముందు పైన కొంచెం రాసేసాను అనమాట. రాసేసి ఈ పేపర్ నాప్కిన్ పెట్టి తుడిచేసాము క్లీన్గాను. దాంతో అవి అతుక్కున్నాయి. ఒక పీసు ఇంకో పీసు విడిపోవట్లేదు. సో అది కొంచెం అతుక్కున్నాక నెక్స్ట్ డే ఏం చేసామంటే ఫ్లిప్ చేసేసి దానికి వెనకాతల గ్లూ కొంచెం ఎక్కువ రాసి వైట్ పేపర్ ఒకటి అంటించాం అనమాట, కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి. సో అలా చేసాము. మీకు నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మీకు పజిల్స్ దొరికితే మీరు చేయండి, తర్వాత ఏమో పిల్లలతో చేయించండి. చూస్తున్నారు కదా, ఈ వైట్ పేపరు అతికించాము. ఇప్పుడు ఈజీగా నేను ఫ్లిప్ చేయగలుగుతున్నాను. దాన్ని తీసుకెళ్ళి ఫ్రేమ్ చేయించేసి గోడ మీద పెట్టుకోవాలని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ గుడ్ డే.